ఎల్లంపల్లి 40 గేట్లు ఓపెన్, ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ ఇన్ఫ్లో. మిడ్ మానేరు, లోయర్ మానేరుకు సైతం నోరు తెరుచుకోనున్న ఎల్ఎండి గేట్లు. మల్లన్న సాగర్, కొండపోచమ్మకు కొనసాగుతున్న ఎత్తిపోతలు. రాష్ట్ర వ్యాప్తంగా 90% వరకు నిండిన చెరువులు, 100కి పైగా చెరువులకు గన్లు పడ్డాయంటే మిగతా చెరువులు మొత్తం కబ్జాకు గురైనాయి కాబట్టి ఎక్కడ కూడా లేవు. వరదలు వస్తున్నాయి, నిండుతున్నాయి, గన్లు పడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ చెరువులను వెలికి తీయాలి. చెరువు విస్తీర్ణం ఎంత ఉండే గతంలో విలేజ్ మ్యాప్ ఆధారంగా చెక్ చేసుకొని చెరువు ఎన్ని ఎకరాలు ఉండే, ఎంత ఉన్నది, పూర్తి స్థాయిలో ఎంత కబ్జా గురైంది, ఎంత పెద్దోడు కబ్జా చేసినా దాన్ని కూలగొట్టి దానికి చుట్టూ ఫినిషింగ్ చేసి ఒక రోడ్డు ఏర్పాటు చేయాలి. మార్నింగ్ వాక్ ఉండేటట్టుగా దానికి చుట్టూ ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే దాని తర్వాత ఎవడు కూడా కబ్జా చేయడు. దాని చుట్టూ ఒక రోడ్డు ఉంటే ఇక రోడ్డును దాటి కబ్జా అనేది ఎవడు చేయడు. అటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకప్పుడు సరూనగర్ చెరువు ఉండే, యువతలు నిలబడి చూస్తే అవతలకి ఎక్కడికో కనిపిస్తుండే. మొత్తం దాదాపు ఒక 60% కబ్జాకు గురైనాక తర్వాత చుట్టూ దానికి అప్పుడు వేసి రోడ్డు మొత్తం అంతా అయిపోయినాక దగ్గర అటు చంపాపేట దానుకుంటుండే చెరువు. అంత పెద్ద చెరువుని మొత్తం నొక్కుంటూ వచ్చేసినాక ఇప్పుడు దాని వెనక మొత్తం వరదలు వస్తే మునుగుడే. సింగరేణి కాలనీ అదంతా చెరువులదే ఉండే అదంతా. ఇప్పుడు దాన్ని మొత్తం తీయాలంటే ఇప్పుడు జనాలు అందరూ ఒప్పుకుంటారా? ప్రజలు కూడా సహకరించాలి. ఈ రకంగా ఎక్కడ చూడు అదే పరిస్థితి. ఎల్లంపల్లి మనకు ప్రాణవాయువు, మేడిగడ్డ ఎందుకు పనికిరాకుండా పోయింది? వాస్తవానికి మేడిగడ్డ ఎందుకు పనికిరాకుండా పోయింది? దాని గురించి గప్పల ఎల్లిగాడు ముచ్చట్లు బాగా చెప్పిరు అప్పట్లో. గప్పల ఎల్లిగానికి 7 కొట్టాలు 3 దున్నపోతులు, మా కాళేశ్వరం ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, మెలికలు తిరుగుతుంది, నడుస్తప్పుడు రింగులు తిరుగుకుంటూ నడుస్తుంది, అన్ని ముచ్చట్లు చెప్పారు. కానీ దేనికి పనికిరాకుండా పోయింది.